ఊరికే డైలాగులు చెప్పకండి. అని ఎవరన్నారు? అదిగో అటు చూడు, ఇక్కడ ఉన్న పెద్ద పాష్ హోటల్, హోటల్ గ్రాండ్, 5 స్టార్. అలా అంటే అలా అంటే చాలా ఆడంబరమైన పెద్ద పెద్ద ధనవంతులందరూ వచ్చి ఉండే హోటల్ అది. వచ్చే వారం మనకు కూడా అక్కడే రూమ్ బుక్ చేశాను. హనీమూన్ కాటేజ్ బుక్ చేయడానికి ఎంత అయిందో తెలుసా? 30,000 రూపీస్, 30,000. అయ్యో, ఒక్కరోజుకా? లేదు, ఒక రోజుకి కాదు, సంవత్సరానికి. ఇంత అమాయకురాలుగా ఉన్నావేంటి? చార్ల్స్ రాజకుమార్ కూడా వచ్చి నివసించిన హోటల్ ఇది. ఒక రోజు కాకపోతే ఒక రోజు మనం కూడా ఒక చిన్న రాజకుమారుడు రాజకుమారి అవ్వాలి కదా. ఆ? కానీ అంత డబ్బు మన దగ్గర ఉందా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? మా బాస్ మన గురించి ఏర్పాటు చేసిన హనీమూన్ గిఫ్ట్ ఇది. అ బ్యూటిఫుల్ పెలేషియల్ రూమ్. ఆయనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల దొరుకుతాయి. ఇలా వేస్ట్ చేసే డబ్బు ఊరికి పంపిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు కదా. అర్థం చాలేదా? తర్వాత చాట్లాడుచుందాము. ఏమంటున్నారు? ఈ కాకాకి కూకులు నాకేం అర్థం కాలేదు. నువ్వు అటువైపు చూడు. ఏంటండి ఇది? తెలుగువాడు, తెలుగువాడు. బెంగాలీయా? తెలుగువాడు. అదిగో అక్కడ. అదే మన ఊళ్ళో ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చిందని చెప్తున్నాడు. పద, మనం దిగాల్సిన స్టాప్ వచ్చింది. వేరే వాళ్ళ మాటలు వింటే గానీ కొందరికి నిద్ర రాదు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారో తెలియట్లేదు.